అలాగే ఛందస్సులో మరి ఏది ఛందస్సు పద్యాల్లో గేయాల్లో ఉండేటువంటి మాత్రలు గురులగులు కానీ గణాలు కానీ ఎత్తులు కానీ ప్రాసలు కానీ ఇలాంటి వాటన్నిటి గురించి చెప్పేటువంటి ఛందస్సు అంటున్నాం. ఛందస్సులో ముఖ్యంగా గురులగులు కీలకమని. లఘు అంటే చూద్దాం. లఘు అంటే ఏకమాత్ర కాలం, అంటే ఒక రెప్పపాటు కాలం, ఒక క్షణకాలంలో ఒక చిరిక వేసే కాలంలో పలికే దాన్ని మనం లఘు అని చెప్పి అంటున్నాం. ఈ లఘు అనే దాన్ని ఆంగ్లంలో క్యాపిటల్ ఐతో సూచిస్తాం, తెలుగులో నిలువు గీతో సూచిస్తాం. మరి ఏవి లఘు అవుతారు, ఎలా గుర్తించాలి, లఘువులు ఎలా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలన్నీ కూడా దీర్ఘాక్షరాలు కానివి, అంటే అశ్వాక్షరాలన్నీ కూడా లఘువులే. అశ్వాక్షరం అంటే ఏంది? పొట్టి అక్షరాలు. ఉదాహరణకి అ, ఇ, ఉ, క, ర, భ, జ, తృ, స ఇవన్నీ కూడా ఒక క్షణకాలంలో రెప్పపాటు కాలం పలుకుతున్న వాటి ఇవి లఘువులు అవుతాయి. అలాగే ఇంకేమైతే దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు కూడా లఘువులే. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది ఇక్కడ, మరి ఇది లఘువు అవుతుంది. అమ్మ అనే పదంలో మాకు మామూలు చేరింది, అదే అల్లుకు అదే వచ్చేది కాబట్టి అది ద్విత్వాక్షరం ఖచ్చితంగా లఘువు అవుతుంది. ఇవన్నీ కూడా రా, ట, లా, త ఇవన్నీ లఘువులే. కాబట్టి ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే. సంయుక్తాక్షరం అంటే ఒక అల్లుకు వేరే ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఈ కా అనే అల్లుకు వేరే నా అనే ఒత్తు చేరి సంయుక్తాక్షరం. ఇవన్నీ లఘువులే. లఘువులు ఎలా గుర్తించాలో చూస్తాం. తర్వాత ఇక గురువు. మరి గురువు అంటే ఏంటి? రెండు మాత్రల కాలంలో పలికేదాన్ని గురువు అంటున్నాం. రెండు మాత్రల కాలం అంటే గా అనే అక్షరంతో సూచిస్తాం. తెలుగులో గా అనే అక్షరంతో సూచిస్తాం. ఇంగ్లీష్లో అయితే క్యాపిటల్ యు అనే అక్షరంతో గురువుని గుర్తిస్తావచ్చు. ఎలా గుర్తించాలో చూద్దాం. దీన్ని కూడా ఎలా విధంగా మరి గురువులు ఎలా గుర్తించాలి? దీర్ఘాక్షరాలన్నీ గురువులే. దీర్ఘాక్షరాలు అంటే ఏంటివి? ఆ, ఈ, ఊ, ఆ, రా, ఏ, ఓ, ఐ, ఔ ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలే. ఇవన్నీ గురువులే. ఐ, ఔల తక్కువ అక్షరాలు కూడా ఇవి అన్నీ కూడా గురువులే. రై, కై, గై, ఫై, రౌ, తౌ, లౌ, లౌ ఇవన్నింటిలో కూడా ఐ కానీ ఔ కానీ తోడి ఉంది కాబట్టి గురువులే. అలాగే సున్నా తక్కువ అక్షరాలు గురువులు అవుతాయి. మళ్ళీ ఆ సున్నా దం, అందం. అందమైన పదంలో ఆ సున్నా ఉంది, దా సున్నా ఉంది. ఈ రెండు గురువులే. సున్నా తక్కువ అక్షరాలు గురువులే. అలాగే విసర్గ తక్కువ అక్షరాలు గురువులు అవుతున్నాయి. ఇక్కడ నమః, ఇక్కడ మాకు రెండు సున్నాలు విసర్గ ఉంది, గురువు అవుతుంది. శివాయ దాంట్లో నాకు రెండు సున్నాలు విసర్గ ఉంది, ఇది గురువు అవుతుంది. కాబట్టి అలాగే పొల్లు వాళ్ళతో కూడిన అక్షరాలు గురువులే. కన్నన్, నితిన్, రామన్ ఇందులో కూడా ఈ పొల్లులతో ఉన్నాయి, గురువు అవుతున్నాయి. అలాగే 6వ పాయింట్ 6వ అంశంలో ద్విత్వాక్షరాలన్నీ గురువులే. ఆ ద్విత్వాక్షరం ముందున్న అక్షరాలు గురువులు అవుతున్నాయి. ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది. అక్క అనే పదంలో కాక అవుతుంది కాబట్టి దీనికి ముందు అక్షరం అది గురువు అవుతుంది. అన్న అనే పదంలో నాకు నా అవుతుంది కదా, అది ద్విత్వాక్షరం. దీనికి ముందు అక్షరం అవుతుంది కదా, గురువు అవుతుంది. అమ్మ అనే పదంలో మాకు మా అవుతుంది, దానికి ముందు అక్షరం ఆది గురువు అవుతుంది. ఇది మరి లఘువులను గుర్తించే విధానం. ప్రాథమికంగా ఇంకా సందేహాలు ఉంటే తప్పకుండా తెలుసుకోగలరు.